ప్రపంచంలో అసాధ్యం అనే పదాన్ని సవాలు చేసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ఈలాన్ మస్క్. ఈరోజు ఆయన పేరు వినగానే టెస్లా, స్పేస్-ఎక్స్, స్టార్లింక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విప్లవాత్మక ఆలోచనలు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా మారిన ఈ వ్యక్తి ప్రయాణం విజయాలతో ప్రారంభం కాలేదు. అది ఒంటరితనం, అవమానాలు, వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు ఎన్నో కష్టాలతో నిండిన ఒక ప్రయాణం. స్కూల్లో తోటి పిల్లల చేత వేధింపులకు గురైన ఒక చిన్న బాలుడు, ప్రపంచం అసాధ్యం అని చెప్పిన కలలను నిజం చేస్తూ ఎలా చరిత్ర సృష్టించాడు. ఇది కేవలం ఒక ట్రిలినియర్ కాదు, ఇది కలల్ని నమ్మిన ఒక మనిషి కథ. ఇది ఈలాన్ మస్క్ కథ. 1971 జూన్ 28 సౌతాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడి పేరు ఈలాన్ రీవ్ మస్క్. చిన్నప్పటినుంచే ఈలాన్ ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడు. బయట ఆడుకోవడం కంటే పుస్తకాలతో సమయం గడపడం అతనికి ఎక్కువ ఇష్టం. అతని చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉండేది. అతని బాల్యం అంత సులభంగా సాగలేదు. ఒకసారి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. చాలామంది అలాంటి పరిస్థితుల్లో విరిగిపోతారు. కానీ ఈలాన్ మాత్రం తన బాధను బలంగా మార్చుకున్నాడు. బయటి ప్రపంచం అతన్ని అర్థం చేసుకోకపోయినా అతని మనసులో మాత్రం ఒక కొత్త ప్రపంచం నిర్మాణమవుతోంది. అది టెక్నాలజీతో నిండిన భవిష్యత్తు ప్రపంచం. 1980ల ప్రారంభంలో కంప్యూటర్లు ఇంకా కొత్తగా ఉన్న కాలం. కానీ ఈలాన్ వాటిలో భవిష్యత్తును చూశాడు. అతను తన మొదటి కంప్యూటర్ను పొందినప్పుడు అది కేవలం ఒక ఆటబొమ్మగా చూడలేదు. అది అతని కలలకు ద్వారమయ్యింది. స్వయంగా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఎవరూ నేర్పలేదు. ఎలాంటి కోచింగ్ లేదు. పుస్తకాలు చదువుతూ ప్రయత్నాలు చేస్తూ నేర్చుకున్నాడు. కేవలం 12 ఏళ్ల వయసులో బ్లాస్టార్ అనే వీడియో గేమ్ను రూపొందించాడు. ఆ గేమ్ను అమ్మి తన జీవితంలో మొదటి డబ్బు సంపాదించాడు. చాలామందికి అది ఒక చిన్న విషయం. కానీ ఈలాన్కి అది ఒక సంకేతం. ఆలోచనలను వాస్తవంగా మార్చగలననే మొదటి నమ్మకం. ఆ రోజు అతను కేవలం ఒక గేమ్ అమ్మలేదు, తన భవిష్యత్తుకు మొదటి అడుగు వేశాడు. అయితే సౌతాఫ్రికాలో ఉండి తన కలలను పూర్తి చేయలేనని అతనికి అర్థమైంది. అతను పెద్ద కలలు కంటున్నాడు. ఆ కలలకు ప్రపంచం పెద్దదిగా ఉండాలి. అలా ఒకరోజు అతను జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత దేశాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతని ప్రయాణం ఇప్పుడు మొదలు కాబోతోంది. 1989 ఈలాన్ మస్క్ జీవితంలో అత్యంత కీలకమైన సంవత్సరం. అప్పటికతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తాను కలలు కంటున్న భవిష్యత్తు సౌతాఫ్రికాలో సాధ్యం కాదు. అతను ప్రపంచాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ కలకు పెద్ద వేదిక కావాలి. అందుకే 17 ఏళ్ల వయసులో ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కుటుంబాన్ని, తన స్నేహితులను, తనకు తెలిసిన ప్రపంచాన్ని వదిలి కెనడాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అది సులభమైన ప్రయాణం కాదు. అతని వద్ద అపారమైన డబ్బు లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. అలా ఈలాన్ మస్క్ కెనడా నేలపై అడుగుపెట్టాడు. అక్కడ అతన్ని ఎదురుచూసింది కఠినమైన వాస్తవం. బతకడానికి పనిచేయాలి, డబ్బు సంపాదించాలి, ఎన్ని కష్టాలైనా భరించాలి. కొన్నిసార్లు ఫార్మల్లో పనిచేశాడు. కొన్నిసార్లు భారీ యంత్రాల దగ్గర పనిచేశాడు. గంటల తరబడి కష్టపడ్డాడు. చాలామంది యువకులు ఆ పరిస్థితుల్లో తమ కలలను వదిలేస్తారు. కానీ ఈలాన్ మాత్రం ప్రతి కష్టాన్ని తన భవిష్యత్తుకు ఒక మెట్టుగా చూశాడు. రాత్రిళ్ళు అలసిపోయినా అతని మనసులో మాత్రం ఒకే ప్రశ్న తిరుగుతుండేది: ప్రపంచాన్ని ఎలా మార్చాలి? ఇతరులు జీతం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈలాన్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. అతని స్నేహితులు గుర్తు చేసుకునే ఒక విషయం ఉంది. ఈలాన్ ఎప్పుడూ సాధారణ విషయాల గురించి మాట్లాడేవాడు కాదు. అతను మాట్లాడేది భవిష్యత్తు గురించి. మనుషులు ఇతర గ్రహాలపై నివసించడం గురించి, ఎలక్ట్రిక్ కార్ల గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. అప్పుడు ఆ ఆలోచనలు చాలామందికి కల్పనలాగా అనిపించాయి. కానీ ఈలాన్ వాటిని నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను క్వీన్స్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ అతని జ్ఞానం మరింత విస్తరించింది. కానీ అతనికి ఇంకా పెద్ద లక్ష్యం కనిపిస్తోంది. అది యునైటెడ్ స్టేట్స్, అమెరికా. అవకాశాల దేశం, సాంకేతిక విప్లవం జరుగుతున్న దేశం, ప్రపంచాన్ని మార్చే కంపెనీలు పుట్టుకొస్తున్న దేశం. అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తరువాత అతను పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చేరాడు. ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ చదివాడు. 1995
ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చబోతోంది. చాలామంది ఇంకా దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు. కానీ ఇలాన్ మస్క్ అర్థం చేసుకున్నాడు. కానీ కేవలం 2 రోజులకే ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. చదువును వదిలేశాడు. అవును, కేవలం 2 రోజులు మాత్రమే. ఎందుకంటే అతను ఒక విషయం గ్రహించాడు. చరిత్రను పుస్తకాలలో చదవటం కంటే చరిత్రను సృష్టించడం గొప్పది. అప్పుడతని దగ్గర పెద్ద కంపెనీ లేదు, పెట్టుబడిదారులు లేరు, ఖచ్చితమైన భవిష్యత్తు కూడా లేదు. ఉన్నది ఒక కల మాత్రమే. ఆ కలతో తన సోదరుడు కింబల్ మస్క్తో కలిసి ఒక చిన్న కంపెనీ ప్రారంభించాడు. ఆ కంపెనీ పేరు జిప్2. కానీ కంపెనీ ప్రారంభించడం ఒక విషయం, దాన్ని విజయవంతం చేయడం మరో విషయం. వారి దగ్గర డబ్బు చాలా తక్కువ, ఆఫీస్ అద్దె కట్టడం కూడా కష్టం. కొన్ని రోజులు ఇలాన్ ఆఫీస్లోనే నిద్రపోయేవాడు. ఒక చిన్న సోఫా అతని బెడ్గా మారింది. పగలు కోడింగ్, రాత్రి కోడింగ్, మళ్లీ పగలు కోడింగ్. అతని జీవితం అంతా కంపెనీ చుట్టూనే తిరుగుతోంది. స్నానం చేయటానికి కూడా దగ్గర్లోని జిమ్కి వెళ్ళేవాడు. ఎందుకంటే డబ్బు ఆదా చేయాలి. ప్రతి డాలర్ విలువైనది. ప్రతిరోజు ఒక పోరాటం. కానీ ఇలాన్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అతను ఒక విషయం నమ్మాడు. ఇప్పటి కష్టం తాత్కాలికం, కానీ నేను నిర్మిస్తున్న భవిష్యత్తు శాశ్వతం. ఆ నమ్మకమే అతనిని ముందుకు నడిపించింది. అయితే అతనికి తెలీదు, ముందు వచ్చే సంవత్సరాల్లో అతను కేవలం వ్యాపార సవాళ్లను మాత్రమే కాదు, తన జీవితంలోని అతిపెద్ద విజయాలు మరియు అత్యంత భయంకరమైన వైఫల్యాలను కూడా ఎదుర్కోబోతున్నాడని. అది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రపంచాన్ని మార్చే ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎన్నో తిరస్కరణలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ కష్టానికి ఫలితం 1999లో వచ్చింది. కాంపాక్ కంపెనీ జిప్2ను $307 మిలియన్ కొనుగోలు చేసింది. ఒకప్పుడు ఆఫీస్ సోఫాపై నిద్రించిన యువకుడు ఇప్పుడు మిలియనీర్ అయ్యాడు. కానీ ఈలాన్ అక్కడే ఆగలేదు. తన సంపాదించిన డబ్బుతో X.com అనే కొత్త కంపెనీని ప్రారంభించాడు. అతని లక్ష్యం బ్యాంకింగ్ రంగాన్ని మార్చడం. తర్వాత X.com కాన్ఫినిటీతో విలీనమై పేపాల్గా మారింది. పేపాల్ ప్రజలకు కొన్ని సెకన్లలో డబ్బు పంపే అవకాశమిచ్చింది. కంపెనీ వేగంగా ఎదిగింది. కానీ విజయంతో పాటు సమస్యలు కూడా వచ్చాయి. అంతర్గత విభేదాల కారణంగా ఈలాన్ తన CEO పదవిని కోల్పోయాడు. అయినా అతను కంపెనీని వదిలిపెట్టలేదు, తన నమ్మకాన్ని కోల్పోలేదు. 2002లో ఈబే పేపాల్ను $1.5 బిలియన్ కొనుగోలు చేసింది. ఆ ఒప్పందంతో ఈలాన్ మస్కుకు దాదాపు $180 మిలియన్ వచ్చాయి. ఇప్పుడతను జీవితాంతం సుఖంగా జీవించవచ్చు. కానీ ఈలాన్ మస్కుకు డబ్బు కంటే పెద్ద కలలు ఉన్నాయి. అతను తన సంపదను 2 అసాధ్యమైన కలలపై పెట్టుబడి పెట్టాడు. ఒకటి, మనుషులను అంతరిక్షంలోకి పంపడం. మరొకటి, ప్రపంచాన్ని ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లించడం. ఆ నిర్ణయాలే స్పేసెక్స్ మరియు టెస్లా పుట్టుకకు కారణమయ్యాయి. కానీ ముందున్న ప్రయాణం సులభం కాదు. అది అతని జీవితంలోనే అతిపెద్ద రిస్క్ మరియు అతిపెద్ద పరీక్షగా మారబోతోంది. పేపాల్ అమ్మకం తరువాత ఈలాన్ మస్క్ దగ్గర కోట్లాది డాలర్లు ఉన్నాయి. చాలామంది అయితే ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేవారు. కానీ ఈలాన్ మరోసారి అసాధ్యమైన కలను ఎంచుకున్నాడు. అది మనుషులను మార్స్ గ్రహానికి పంపడం. భూమిపై మాత్రమే కాకుండా మనుషులు ఇతర గ్రహాలపై కూడా జీవించాలి. కానీ ఒక సమస్య ఉంది. రాకెట్లు చాలా ఖరీదైనవి. అంతరిక్షపు పరిశ్రమపై కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యం ఉంది. ఈలాన్ రష్యాకి వెళ్లి పాత రాకెట్లు కొనాలని ప్రయత్నించాడు. కానీ అక్కడతన్ని ఎగతాళి చేశారు. అతని ఆలోచనను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఆ అవమానం ఈలాన్ జీవితాన్ని మార్చేసింది. రాకెట్లు కొనడం కాదు, మనమే తయారు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. అలా స్పేసెక్స్ పుట్టింది. ప్రపంచంలోని చాలామంది దీనిని పిచ్చి ఆలోచనగా చూశారు. ఎందుకంటే ఈలాన్కు ఏరోస్పేస్లో అనుభవం లేదు. అతను రాకెట్ సైంటిస్ట్ కూడా కాదు. కానీ అతనికి ఒక నమ్మకం ఉంది. సరైన టీముంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు. స్పేసెక్స్ తన మొదటి రాకెట్ ఫాల్కన్ 1పై పని ప్రారంభించింది. సంవత్సరాల కష్టం తర్వాత 2006లో మొదటి లాంచ్ జరిగింది. ప్రపంచం మొత్తం చూస్తోంది. కానీ కొన్ని క్షణాల్లోనే రాకెట్ విఫలమైంది. మొదటి ప్రయత్నం ఫెయిల్. విమర్శలు మొదలయ్యాయి. మేమే చెప్పాం కదా అని చాలామంది నవ్వుకున్నారు. కానీ ఈలాన్ ఆగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. 2007లో రెండో లాంచ్. మళ్లీ ఫెయిల్యూర్. కంపెనీ డబ్బు వేగంగా ఖర్చవుతోంది. నమ్మకం తగ్గుతోంది. అయినా ఈలాన్ వెనక్కి తగ్గలేదు.
2008లో మూడో లాంచ్. ఈసారి అందరూ విజయాన్ని ఆశించారు. కానీ మరోసారి ఫెయిల్యూర్. ఇప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. స్పేస్ ఎక్స్ దాదాపు దివాళా అంచుకు చేరుకుంది. ఈలాన్ దగ్గర కూడా డబ్బు తక్కువైంది. టెస్లా కూడా కష్టాల్లో ఉంది. ఒకవైపు స్పేస్ ఎక్స్, మరోవైపు టెస్లా. 2 కంపెనీలు ఒకేసారి కుప్పకూలే పరిస్థితి. అప్పుడు ఈలాన్ దగ్గర చివరి అవకాశమే మిగిలింది. 4వ లాంచ్. ఇది కూడా ఫెయిల్ అయితే స్పేస్ ఎక్స్ కథ ముగిసిపోతుంది. 2008 సెప్టెంబర్. ప్రపంచం మరోసారి చూస్తోంది. ఫాల్కాన్ 1 ఆకాశంలోకి ఎగిరింది. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు. ఈసారి ఎలాంటి సమస్య రాలేదు. చివరకు మిషన్ సక్సెస్. స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ మొదటిసారి విజయవంతంగా కక్షలోకి చేరింది. ఆ రోజు కేవలం ఒక రాకెట్ మాత్రమే ఎగరలేదు. ఈలాన్ మస్క్ కల కూడా ఎగిరింది. కొన్ని వారాల తర్వాత నాసా నుంచి భారీ ఒప్పందం వచ్చింది. అది స్పేస్ ఎక్స్ను కాపాడింది. కంపెనీ దివాళా నుంచి బయటపడింది. ప్రపంచం మొదటిసారి ఈలాన్ మస్క్ను సీరియస్గా చూడటం ప్రారంభించింది. కానీ అతని కష్టాలు ఇంకా ముగియలేదు. ఎందుకంటే మరోవైపు టెస్లా కూడా మరణ అంచున నిలబడి ఉంది. మరియు అక్కడ ఈలాన్ జీవితంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఎదురుచూస్తోంది. ఈలాన్ మస్క్ జీవితంలో అసలు తుఫాన్ ఇంకా ముగియలేదు. మరోవైపు టెస్లా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఈరోజు టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ కంపెనీల్లో ఒకటి. కానీ అప్పట్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. టెస్లా ప్రతి నెల లక్షల డాలర్లు నష్టపోతోంది. కారు ఉత్పత్తి ఆలస్యమవుతోంది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. మీడియా టెస్లా త్వరలో మూతపడుతుందని వార్తలు రాస్తోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా అదే సమయంలో వచ్చింది. అనేక కంపెనీలు కుప్పకూలుతున్నాయి. టెస్లా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈలాన్ మస్క్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం స్పేస్ ఎక్స్, టెస్లాల్లో పెట్టుబడి పెట్టాడు. ఒక దశలో అతని వ్యక్తిగత ఖాతాలో కూడా పెద్దగా డబ్బు మిగల్లేదు. అతను తన స్నేహితుల దగ్గర నుంచి కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయట ప్రపంచానికి ఈలాన్ ఒక కోటీశ్వరుడు. కానీ వాస్తవానికి అతను దాదాపు దివాళా అంచున ఉన్నాడు. ప్రతిరోజు ఒక పోరాటంగా మారింది. టెస్లా ఉద్యోగుల జీతాలు, కంపెనీ ఖర్చులు, కొత్త పెట్టుబడులు అన్నీ ఒకేసారి ఒత్తిడిని పెంచుతున్నాయి. చాలామంది అతనికి ఒక సలహా ఇచ్చారు. టెస్లాని వదిలేయండి, మీ దగ్గర స్పేస్ ఎక్స్ ఉంది, ఇంకా డబ్బు కోల్పోకండి. కానీ ఈలాన్ వినలేదు. అతను ఒక విషయం నమ్మాడు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే. ఆ నమ్మకం కోసం చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు. 2008 డిసెంబర్. టెస్లా వద్ద డబ్బు దాదాపు పూర్తయింది. కంపెనీ మూతపడడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి. అప్పుడు అద్భుతం జరిగింది. చివరి క్షణంలో కొత్త పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. టెస్లాకు అత్యవసర నిధులు లభించాయి. కంపెనీ ప్రాణాలతో బయటపడింది. ఈలాన్ మస్క్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. అది కేవలం టెస్లాను కాపాడిన రోజు కాదు, ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రను మార్చిన రోజు. ఎందుకంటే టెస్లా బతికి ఉండకపోతే ఈరోజు ఎలక్ట్రిక్ కార్ల విప్లవం ఇంత వేగంగా జరిగేది కాదు. తర్వాతి కొన్ని సంవత్సరాల్లో టెస్లా నెమ్మదిగా ఎదగడం ప్రారంభించింది. రోడ్స్టర్ తర్వాత కొత్త మోడల్స్ వచ్చాయి. ప్రజలు టెస్లాపై నమ్మకం పెంచుకున్నారు. ఒకప్పుడు టెస్లాని చూసి నవ్వినవాళ్లే ఇప్పుడు దానిని భవిష్యత్తుగా చూడటం ప్రారంభించారు. ఈలాన్ మస్క్ మరోసారి అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. కానీ అతని ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని లక్ష్యం కేవలం కంపెనీలను నిర్మించడం కాదు, మొత్తం ప్రపంచాన్ని మార్చడం. టెస్లా, స్పేస్ ఎక్స్ విజయాలతో ఈలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా మారబోతున్నాడు. చాలామంది టెస్లా ఎక్కువ కాలం నిలవదని అనుకున్నారు. కానీ ఈలాన్ మస్క్ మాత్రం తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. అతని లక్ష్యం కేవలం కార్లమ్మడం కాదు, ప్రపంచాన్ని ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి సస్టైనబుల్ ఎనర్జీ వైపు తీసుకెళ్లడం. టెస్లా తన మోడల్ ఎస్ కారును విడుదల చేసింది. మొదట్లో చాలామంది సందేహపడ్డారు. ఎలక్ట్రిక్ కార్లు నిజంగా భవిష్యత్తా? వాటితో అంత దూరం ప్రయాణించగలమా? పెట్రోల్ కార్లను భర్తీ చేయగలవా అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ మోడల్ ఎస్ అన్నిటికీ సమాధానమిచ్చింది. అది వేగంగా ఉంది, అది అందంగా ఉంది, అది సాంకేతికంగా అద్భుతంగా ఉంది. ప్రపంచం మొదటిసారి టెస్లాను సీరియస్గా చూడటం ప్రారంభించింది. టెస్లా అమ్మకాలు పెరిగాయి, కంపెనీ విలువ పెరిగింది. ఈలాన్ మస్క్ కల కూడా నెమ్మదిగా నిజమవుతోంది. అదే సమయంలో స్పేస్ ఎక్స్ కూడా చరిత్ర సృష్టిస్తోంది. నాసాతో కలిసి అంతరిక్ష మిషన్లను నిర్వహించడం ప్రారంభించింది. ఒకప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు
ఇప్పుడు స్పేసెక్స్ విజయాలను ఆశ్చర్యంగా చూస్తున్నారు. తరువాత వచ్చింది ఫాల్కన్ 9. ఇది కేవలం మరో రాకెట్ కాదు, ఇది అంతరిక్ష పరిశ్రమను మార్చిన ఆవిష్కరణ. ఎందుకంటే మొదటిసారి ఒక రాకెట్ భూమిపైకి తిరిగి ల్యాండ్ అయింది. ఇది అసాధ్యమని భావించిన పనిని స్పేసెక్స్ సాధించింది. రాకెట్లను మళ్లీ ఉపయోగించగలిగితే అంతరిక్ష ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఆ రోజు స్పేసెక్స్ చరిత్రను మార్చింది. టెస్లా మరియు స్పేసెక్స్ రెండూ ఒకేసారి విజయాల బాటలో నడుస్తున్నాయి. ఈలాన్ మస్క్ ఇప్పుడు కేవలం ఒక ఆంత్రప్రెనోర్ కాదు. అతను ఒక విజనరీ, ఒక ఇన్నోవేటర్, ఒక గేమ్ చేంజర్. 2018 తర్వాత టెస్లా మరింత వేగంగా ఎదిగింది. మోడల్ 3 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షలాది మంది టెస్లా కార్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. టెస్లా స్టాక్ ధర ఆకాశాన్ని తాకింది. కొన్ని సంవత్సరాల క్రితం దివాళా అంచున ఉన్న కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ కంపెనీగా మారింది. అదే సమయంలో స్పేసెక్స్ స్టార్లింక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రపంచంలోని ప్రతి మూలకు ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇది మరో విప్లవానికి నాంది. ప్రపంచం ఇప్పుడు ఈలాన్ మస్క్ను కేవలం వ్యాపారవేత్తగా చూడడం లేదు, భవిష్యత్తును నిర్మిస్తున్న వ్యక్తిగా చూస్తోంది. 2021లో ఒక చారిత్రాత్మక క్షణం వచ్చింది. ఈలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఒకప్పుడు స్కూల్లో వేధింపులకు గురైన బాలుడు ఇప్పుడు ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు గౌరవించే వ్యక్తిగా మారాడు. ఈలాన్ మస్క్ ఇప్పటికే టెస్లాతో ఆటోమొబైల్ పరిశ్రమను మార్చాడు, స్పేసెక్స్తో అంతరిక్ష రంగాన్ని మార్చాడు, స్టార్లింక్తో ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థను సవాల్ చేశాడు. కాని ఇప్పుడతని దృష్టి మరో కొత్త రంగంపై పడింది. అది స్వేచ్ఛగా సమాచారం పంచుకునే డిజిటల్ ప్రపంచం. ఆ సమయంలో ట్విట్టర్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ఒకటి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు అందరూ ట్విట్టర్నే ఉపయోగిస్తున్నారు. ఈలాన్ మస్క్ కూడా ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. కానీ ప్లాట్ఫారం ఎలా నడుస్తోందో అతనికి నచ్చలేదు. ప్రపంచానికి నిజమైన డిజిటల్ టౌన్ స్క్వేర్ అవసరం. 2022లో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ట్విట్టర్ను కొనుగోలు చేయాలని ప్రకటించాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలామంది నమ్మలేదు, మరికొందరు ఇది అసాధ్యమని అన్నారు. కానీ చివరకు ఈలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాడు. అది బిలియన్ల డాలర్ల ఒప్పందం. కొత్త యజమానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భారీ మార్పులు ప్రారంభమయ్యాయి. కంపెనీ పేరు కూడా మారిపోయింది. ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది. ఈలాన్ లక్ష్యం కేవలం సోషల్ మీడియా కంపెనీని నడపడం కాదు, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డిజిటల్ ప్లాట్ఫామ్ను నిర్మించడం. ఇప్పుడు మరో విప్లవం ప్రపంచాన్ని మార్చబోతోంది: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈలాన్ మస్క్ చాలా కాలంగా ఏఐ గురించి హెచ్చరిస్తున్నాడు. అతని అభిప్రాయం ప్రకారం ఏఐ మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన టెక్నాలజీ. అది మానవాళికి అద్భుతమైన అవకాశాలు ఇవ్వగలదు, అలాగే ప్రమాదాలను కూడా సృష్టించగలదు. అందుకే ఏఐ అభివృద్ధి బాధ్యతాయుతంగా జరగాలని అతను నమ్మాడు. ఈ ఆలోచనలతోనే XAI అనే సంస్థను ప్రారంభించాడు. లక్ష్యం ఒక్కటే: మానవాళికి ఉపయోగపడే ఏఐని నిర్మించడం. అయితే ఎలన్ మస్క్ దృష్టి ఇప్పటికీ భూమిపైనే ఆగిపోలేదు. అతని అతిపెద్ద కల ఇప్పటికీ అదే: మార్స్. ఒకరోజు మనుషులు మార్స్పై నగరాలు నిర్మించాలి. భూమికి ఏదైనా ప్రమాదం వచ్చినా మానవ నాగరికత కొనసాగాలి. ఈ కల కోసం స్పేసెక్స్ స్టార్షిప్ అనే భారీ రాకెట్ను అభివృద్ధి చేస్తోంది. ఇది చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. విజయం సాధిస్తే మానవ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈలాన్ మస్క్ను చూసి చాలామంది ఒక ట్రిలియనియర్ల చూస్తారు, కొందరు వ్యాపారవేత్తను చూస్తారు. కానీ అతను తనను తాను ఒక విషయంగా చూస్తాడు: ఒక సమస్య పరిష్కారకుడిగా, భవిష్యత్తును నిర్మించే వ్యక్తిగా. అతని ప్రయాణం ఇంకా ముగియలేదు. ఎందుకంటే ఈలాన్ మస్క్ కథ విజయాల కథ మాత్రమే కాదు, అసాధ్యాన్ని ప్రశ్నించిన ఒక మనిషి కథ. ఒకప్పుడు స్కూల్లో వేధింపుడుకు గురైన బాలుడు, ఒకప్పుడు ఆఫీస్ సోఫాపై నిద్రించిన యువకుడు, ఒకప్పుడు వరుసగా 3 రాకెట్ వైఫల్యాలు ఎదుర్కొన్న వ్యాపారవేత్త ఈరోజు ప్రపంచంలో మొదటి ట్రిలియనియర్గా చరిత్ర సృష్టించాడు. టెస్లా, స్పేసెక్స్, స్టార్లింక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అతను తాకిన ప్రతి రంగం ప్రపంచాన్ని మార్చింది. ఈలాన్ మస్క్ మనకు నేర్పిన గొప్ప పాఠం ఒకటే: మీ పరిస్థితులు మీ భవిష్యత్తును నిర్ణయించవు, మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కలలు కనండి,
రిస్క్ తీసుకోండి. విఫలమవ్వడానికి భయపడకండి. ఎందుకంటే చరిత్రను మార్చేది సాధారణంగా ఆలోచించేవాళ్ళు కాదు, అసాధ్యాన్ని ప్రశ్నించేవాళ్ళు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాన్ మస్క్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక విజయగాథలు, బిజినెస్ స్టోరీలు మరియు డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. ధన్యవాదాలు.